దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రాముఖ్యంగా పునరుద్ధాన శుభాకాంక్షలు. దేవుడు ఈ రోజు మీ జీవితాల్లో పునరుద్ధాన అనుభవంలోకి మిమ్మల్ని నడిపింప చేయునుగాక. మీ జీవితాల్లో ఎవరైతే మనపై నిందలు వేశారో, ఎవరైతే మనతోని లేనిపోని నిందలు వేసి మనతోని వాదిస్తున్నారో, వారిని మాయం చేయగలిగిన దేవుడు మన జీవం కలిగిన దేవుడు. ఈరోజు అలాంటి పునరుద్ధాన అనుభవంలోకి మనం నడిపింపబడాలి అనంటే రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని ఈ కుటుంబం తెలుసుకొని అనేకులు తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సన్నిధిల పరిచర్యను ప్రోత్సహించిన ఒక సిస్టర్ గారు అనకాపల్లి డిస్టిక్ వాస్తవ్యులు, వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవ, జీవం కలిగిన మా దేవ, తల్లి గారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. తన కొరకు తన కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ పునరుద్ధానపు రోజు ప్రభువా, ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వారి జీవితాల్లో దేని కొరకైతే వారు ప్రార్థిస్తున్నారో ప్రభువా, ఆ పునరుద్ధాన అనుభవంలోకి ఆ బిడ్డను నడిపింపబడలాగా సహాయపడండి. తల్లిగారి జీవితంలో ఉన్న ప్రతి హృదయవాంఛను మీరు నెరవేర్చమని మేము వేడుకుంటున్నాం. ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలకి, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి, నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 11వ వచనం. ఆజ్ఞ, నువ్వేలాగా ఉపదేశం పొందితివో, ఏలాగా వింటివో జ్ఞాపకం చేసుకొని దాని గైకొని మారు మనసు పొందుము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. సూక్తి, యుగాలు శిలకి వ్యతిరేకంగా నున్న పైకి విసిరే అలలను ముద్దు పెట్టుకోవడం నేర్చుకున్నాను. I have learned to kiss the waves that throw me up against the rock of ages. తండ్రి, ఈ సూక్తి మా జీవితాల ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని మీరు నడిపించి బలపరిచి దీవించి ఆశీర్వదించమని ప్రభువా, వాక్యం వింటున్న ప్రతి బిడ్డని, ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని, ఈ కుటుంబాన్ని, సిస్టర్ గారిని, తన కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం నీ జీవితాలను కట్టే వాక్యం, దేవుని వాక్యం నీ కుటుంబాలను కట్టే వాక్యం, మారని మనుషుల జీవితాలను మార్చగలిగిన వాక్యం. ఆ వాక్యాన్ని నువ్వు నమ్ముకొని నువ్వు జీవిస్తున్నావు అనేది ఒక్కసారి ఆలోచించు. ఒక దొంగ హృదయాన్ని మార్చేసింది ఒకే ఒక మాట. ఆ దొంగ మారు మనసు పొందింది ఇలాంటి కూడికలలో కాదు. ఆ దొంగ మారు మనసు పొందింది ఏదో సంఘములో కాదు. ఆ దొంగ మారు మనసు పొందింది ఏదో బైబిల్ చదువో కాదు. ఆ దొంగ మారు మనసు పొందింది మరణ పడకపై ఉన్న సిలువ దగ్గర మరణం రుచి చూస్తున్న యేసయ్య పలికిన మాటలో ఒకే ఒక మాట. ఇంత గంట ప్రసంగం లేదే, ఇన్ని 3 రోజులు కూడికలు కాదే, ఒకే ఒక మాట. తండ్రి, వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి ఒకే మాట ఆయన జీవితాన్ని మార్చి 40 రోజులు మనం చేసాం. ఏం చేసాం అమ్మా? అది ఉపవాసం అనాలో ఏమనాలో అది ఎట్లా చెప్పండి, టైమింగ్ చెప్పండి, ఉపవాస టైమింగ్ చెప్పండి, 10 గంటల నుంచి దాంట్లో ఎన్ని బ్రేక్స్? 3 గంటల లోపల ఎన్ని బ్రేక్స్? 2 బ్రేక్స్. ఏమేమి తాగుతారమ్మా చెప్పండి. మా నాన్నగారు చెప్పేవారు ఏంటిదంటే ఉపవాసం అని చెప్పి ఒక గ్లాస్ పాలు ఒక అట్టుపండు తినేవారంట. ఇప్పుడు నీళ్లు తాగుతాం, టీ తాగుతాం. టీ తాగితే కడుపు ఎంత నిండుతుంది? ఇంకొక దాని మీద ధ్యాసము. ఫాస్టింగ్ అనేది చేస్తే రోజుకు ఒకేసారి తినాలి. కడుపు నిండా కడుపు పేలిపోయేటట్టు కాదు, ఒకే పూట తిని మరుసటి రోజు అదే పూట తినే విధంగా ఉపవాస ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనకు అనేక కారణాలు ఉన్నాయి. బీపీ వచ్చిందండి, షుగర్ వచ్చిందండి, షుగర్ ఇదైపోతుంది, అదైపోతుంది అని చెప్తుంటారు. ఓకే, అలాంటి వారు కాకుండా ఎవరి బిడ్డలు నేర్చుకోవాలి. మనం దేవుడు ఆరోగ్యాన్ని మనం తీసుకుంటున్నాం, మన జీవితాల్లో ఆలోచించవలసింది మనం ఏ విధంగా మనం జీవిస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు నా జీవితాల్లో ఆలోచించాలి. 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసినాం. ఏ వాక్యం మన హృదయాన్ని మార్చే విధంగా, ఏ వాక్యం మన హృదయాన్ని కదిలించింది? 7 మాటలు. ఇక్కడ ఉన్నవారు సత్యం చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి 7 మాటలు వింటున్నాం? ఎన్ని సంవత్సరాల నుంచి ఈస్టర్ ప్రసంగాలు వింటున్నాం? మన జీవితాలు మారాయా? మన ప్రవర్తన మారిందా? మన స్వభావం మారిందా? మన ఆలోచన విధానం మారిందా? ఒక్కసారి ఆలోచించండి. ఒక్క నిరీక్షణ లేని మాట, లేకపోతే ఒక దూషణ కలిగిన మాట, ఒక నెగిటివ్ మాట, ఒక్క వర్డ్, పనికిరాని వాడివి అని ఒక్క వర్డ్, నువ్వు దేనికి పనికిరావు, లేకపోతే నువ్వు యూజ్లెస్ ఫెలో, నువ్వు ఇది అది అని ఒక్క మాట చెప్తే ఆ ఒక్క మాట మన మైండ్లోంచి తొలగించడానికి 180 పాజిటివ్ మాటలు మాట్లాడాలండి. ఎన్ని మాటలు? 180. ఒక్క నెగిటివ్ మాటని తొలగించడానికి 180 పాజిటివ్ మాటలు మాట్లాడాలి.
కానీ ఇక్కడ యేసయ్య పలికిన ఒక్క మాట దూషిస్తున్న వ్యక్తి జీవితాన్ని మార్చేసి. హల్లెలూయా. ఈరోజు నీ నా జీవితాలు ఆలోచించాలి. మాటలలో శక్తి ఉంది అనేది మన జీవితాల్లో గ్రహించాలి. ఎంతమంది ఇక్కడ ఉన్నవారు నీ మాటలో శక్తి ఉంది, నీ మాట నువ్వు ప్రార్థించే దాంట్లో శక్తి ఉంది. ఒక గొప్ప దైవజనుడు అన్న మాట, మనం ప్రార్థన చేసి ఒక అంశం, అంశం కొరకైతే మనం ప్రార్థన చేస్తున్నామో ఆ అంశంలో ఆ ప్రార్థన చేసి మనం ప్రభు సన్నిధికి చేరినప్పటికీ ఆ ప్రార్థన నెరవేరుతుంది. ఆ ప్రార్థన నెరవేరుతుంది. ప్రార్థన చేయడం ఎన్నడూ మాడకం. మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఆ రోజు మనం దేవుడి దగ్గర తీర్పు ఇవ్వాలి అనే మాట మనం గ్రహించాలి. ఒక గొప్ప దైవజనుడు అన్న మాట, ఒక ఇలాంటి కూడికలను ఒక స్త్రీ వచ్చి అడిగిందంట, అయ్యా బైబిల్ చదవాలా ప్రార్థన చేయాలి, ఏది ప్రాముఖ్యమైనది అని అడిగారండి. చెప్పండి, ఏది ప్రాముఖ్యమైనది చెప్పండి. బైబిల్ ప్రాముఖ్యమా, ప్రార్థన ప్రాముఖ్యమా? అమ్మా, అయితే ఆ గొప్ప దైవజనుడు అన్నాడంట, అమ్మ ఊపిరి పీల్చుకోవడం ప్రాముఖ్యమా, ఊపిరి వదలడం ప్రాముఖ్యమా అని అడిగాడు. ఏది ప్రాముఖ్యం చెప్పండి. అమ్మా, ఊపిరి పీల్చుకోవడం అంటే బైబిల్ చదవడం, ఊపిరి వదలడం అంటే ప్రార్థన చేయడం. ఈరోజు నీ నా జీవితాలు మనం ఆలోచించవలసి, మాటలు చాలా ప్రాముఖ్యం. నీ సొంత కుటుంబ సభ్యులతో నువ్వు పలుకుతున్న మాటలు, నువ్వు సొంత కుటుంబ సభ్యుల్ని నువ్వు దూషిస్తున్న మాటలు, నీ సొంత కుటుంబ సభ్యులు నువ్వు దిగజార్చే విధంగా, అవమానించే విధంగా నిందలు చేస్తున్న మాటలు నీ జీవితంలో అవి తిరిగి వస్తాయి అనేది జీవితాల్లో గ్రహించాం. కానీ యేసు ప్రభువారు ఒకే ఒక మాట ఆ దొంగ హృదయాన్ని మార్చి, ఈరోజు ఆ దొంగ ఎప్పుడైతే ఆ యేసయ్య మాట విన్నాడో, ఆ యేసయ్య మాట విని ఆయన జీవితాన్ని మార్చుకునే పరిస్థితుల్లో, ఆయన జీవితాన్ని మార్చుకోవాలంటే ఆయన దగ్గర సమయం లేదు. ఏమి లేదు, సమయం లేదు. ఎందుకు? ఎక్కడున్నాడు ఆయన? అమ్మా, సిలువపై ఉన్నాడు. అయ్యో యేసయ్య పలికాడే, ఈ పలికిన మాట తగ్గట్టు నేను ఇది పలికింది కరెక్టా రాంగా, ఏ సిద్ధాంత పరంగా చెప్తున్నాడు, ఈ వ్యక్తి చెప్పేది కరెక్టో రాంగో, ఈ వ్యక్తి అసలు ఏంటిదని చెప్పి నిర్ధారణ చేసుకోవడానికి, క్లారిఫై చేసుకోవడానికి ఆయన దగ్గర సమయం లేదు. చూడండి, చదవండి అమ్మా, లూకాసు వార్త 23వ అధ్యాయం 41వ వచనం. మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదములు చేయలేదని చెప్పి, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎవరంటున్నారు ఈ మాట? కొద్ది క్షణాల ముందు ఏమంటున్నాడు ఆయన? యేసయ్యని దూషిస్తున్నాడు. ఒక మాట విన్నాడు, ఆ మాట తర్వాత ఏమైపోయింది? ఈయన ఏ తప్పిదము చేయలేదు. ఈరోజు నీ నా జీవితంలో మనం కూడా ఆలోచించవలసి, ఆయన దగ్గర చదవడానికి బైబిల్ లేదు, వెళ్ళడానికి సంఘంకి వెళ్ళడానికి సమయం లేదు, బైబిల్ చదవడానికి సంఘం లేదు. ఫలానా సంఘానికి వెళ్ళాలి, ఫలానా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, రమేష్ గారు లాంటి దగ్గరికి వెళ్ళి నేను క్వశ్చన్ అడగాలి, అయ్యా శిలువ పైన పలికాడిన ఎవరు అని అడగడానికి లేదు. నీ హృదయంలో ఆయన పలికిన మాట నీ హృదయాన్ని మార్చుతే అదే అనుకూల సమయం, అదే రక్షణ. ఆయన దగ్గర సమయం లేదు. అందుకే ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం అన్న మాట చదవండి ఒకసారి. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయక ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి కదా. ఎంతమంది న్యూస్ పేపర్ చదువుతారు చెప్పండి? ఇక్కడ న్యూస్ పేపర్ చదివే ఫోన్లు వచ్చాయి కాబట్టి న్యూస్ పేపర్ చదవరేమో ఈరోజు. ఒక మాట ఉంది, టుడేస్ న్యూస్ పేపర్ ఈజ్ టుమారోస్ వేస్ట్ పేపర్. ఈ రోజున్న న్యూస్ పేపర్ రేపటికి వేస్ట్ పేపర్. ఈరోజు న్యూస్ పేపర్ ఖరీదు ఎంత? ఒక 5 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయలు. ఇదే నెలంతా న్యూస్ పేపర్లు జమ చేసామనుకోండి, నెల తర్వాత ఎంత కమ్మొచ్చది? కిలో ఎంత అప్పుడు? 7 రూపాయలు, 8 రూపాయలు. మనం బేరం ఆడితే 10 రూపాయలు. ఈ నెలంతా మనం 150, 200, 250 ఖర్చు పెడితే ఆ పేపర్ అంతా నెల తర్వాత అమ్ముతే అయ్యగారు చెప్పినట్టు ఒక 20 రూపాయలు. మనం ఖర్చు పెట్టింది ఎంత? 250. 250 అమ్మేదెంత? 20 రూపాయలు. నేను చెప్పే మాట, ఈ దొంగ దగ్గర సమయం లేదు, ఈరోజు మన దగ్గర కూడా సమయం లేదు. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, మనం మనుషుల ప్రభావంలో దేవుడి నుంచి దూరం అయిపోయినా, లోకం ప్రభావంలో దేవుడి నుంచి దూరం అయిపోయినా, మనం దేవుణ్ణి దూషించే పరిస్థితులు ఉన్నా, మన ప్రార్థనలు ఆలస్యం అయిపోయి నా ప్రార్థనకి జవాబు రాలేదనే పరిస్థితుల్లో మనం ఉండి మనం దేవుడి నుంచి దూరం అయిపోయినా, మన కుటుంబంలో ఉన్న బాధ్యతలను బట్టి, లేకపోతే భేద అభిప్రాయాలు, మనస్పర్ధాలను బట్టి దేవుడి నుంచి దూరమైనా,
దేవుడు మాత్రం నీ కొరకు నా కొరకు అక్కడే ఎదురు చూస్తున్న దేవుడు. నువ్వెక్కడ వదిలావో అక్కడే నీ కొరకు ఎదురు చూస్తున్న దేవుడు. ఈరోజు ఆ దేవుడు అంటున్న మాట, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ. ఆ దొంగ అన్న మాట చూడండి, 42వ వచనం. ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమని. నేను ఎవరంటున్నారమ్మా? దొంగ అంటున్నాడు. ఏమని అంటున్నాడు? యేసు నీవు నీ రాజ్యములో నన్ను వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. ఏ రాజ్యం దొంగకి ఎలా తెలుసు? ప్రశ్న. ఏ రాజ్యము దొంగకి ఎలా తెలుసు? ఆ రాజ్యం ఉందని దొంగకి ఎలా తెలుసు? మీరు ఆలోచించాలి. ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యానికి నా అధిపతి అని చెప్పి, ఆ రాజులకు రాజు, ప్రభులకు ప్రభు నా పక్కనున్నాడని ఆ దొంగకి ఎలా తెలుసు? మీరు గమనించాలి. అక్కడ సువార్త వినపడింది. చూడండి, అదే లూకా సువార్త 23వ అధ్యాయం 35వ వచనం. ప్రజలు నిలవబడి చూచుచుండిరి, అధికారులను వీడు ఇతరులను రక్షించును, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల. ఈయన చెప్పాలా? ఈయన దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకునమని అపహాసించిరి. తర్వాత సైనికులు ఆయన వద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజు అయ్యో, ఆయన యూదుల రాజు కాదండి, ఆయనకు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. హల్లెలూయా. ఈ మాట, ఆ శిలువపై రాసిన మాట దొంగ చూశాడు. కింద నుంచి నేను ఇప్పటి వరకు వారి హేళననే నేను విన్నాను, వారు చేసిన హేళననే నేను అర్థం చేసుకున్నాను. కానీ ఎప్పుడైతే యేసయ్య శిలువపై పలికిన మాటని అర్థం చేసుకున్నానో, ఎప్పుడైతే వారు పలికిన మాట, ఈయన దేవుని కుమారుడు, ఈయన ఎంచుకోబడ్డ వ్యక్తి, ఈయన యూదుల రాజు, ఈయన నా కొరకు వచ్చిన వ్యక్తి అని చెప్పిన మాట, అక్కడ అన్నబడ్డ మాట, యేసు నీ రాజ్యములో వచ్చినప్పుడు నన్ను కూడా. తెలుగు బైబిల్, ఇంగ్లీష్ బైబిల్లో యేసు అనే మాట ఉంది. ఒరిజినల్ ట్రాన్స్లేషన్ లో లార్డ్ జీసస్ అనే మాట రాయబడింది. అంటే ఆయన యేసు అనే కాదు, ఆయన ప్రభు అయిన యేసు అని ఆయన తెలుసుకున్నాడు. ప్రభు అయిన యేసు అని తెలుసుకున్నాడు. ఈరోజు ఒక శిష్యులకు తెలియని రహస్యము, శిలువపై మరణాన్ని రుచి చూడబోతున్న దొంగ తెలుసుకుంది. ఏంటిదంటే యేసయ్య రాజ్యంలో ఉంది, ఆ రాజ్యంలో దేవా నన్ను జ్ఞాపకం. ఈరోజు ఇక్కడ నువ్వు ఎవరి ప్రభావంలో ఉన్నావు? నువ్వేమి మాట్లాడుతున్నావు? నీ సమయం నీకు ఎంత ఉందో ఒక్కసారి నువ్వు గ్రహించాలి. ఇక్కడ ఈ దొంగ అన్నమాట, ప్రభు యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం. అప్పుడు యేసయ్య అన్న మాట చదువు. అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిత్యముగా నీతో చెప్పుచున్నాను. నిత్యముగా. ఎక్కడ వాగ్దానం ఇస్తున్నాడు యేసయ్య? ఎక్కడ? సిలువపై. ఏ అద్భుతాలు చూస్తాడు? ఇప్పుడు నేను ఇందాక చదువుతున్నాను, క్రీస్తు యేసు సువార్త స్వస్థత సభలు. ఏం సభలు? స్వస్థత సభలు. ఏ స్వస్థతలు చూశాడు దొంగ? చెప్పాలి. ఏ స్వస్థత చూశాడు దొంగ? స్వస్థతలు చూడలేదు ఆయన దగ్గర. జీవం కలిగిన దేవుని వాక్యమే ఆయన దగ్గర ఉంది. జీవం కలిగిన దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని, హృదయాన్ని హద్దుకొని ఆయన జీవించాడు. ఆయన గ్రహించాడు, ఆయన గుర్తించాడు. గ్రహించే మనసు మాకు దయచేయి. ఆయన గ్రహించాడు, ఈయన పలికిన మాట సత్యమైనది. అంతగా హింసిస్తున్నా, అంతగా హింసించి, అంతగా హేళన చేస్తున్నా, అంతగా అవమానిస్తున్నా, ఏ శిష్యులైతే కలిసి అంత గొప్ప పరిచయం చేశారు, ఆ శిష్యులు ఎవ్వరు కనపడలేదు, ఆయన కుటుంబ సభ్యులు ఎవరు కనపడలేదు, కేవలం తల్లి ఇంకా యోహాన్ గారు కనపడుతుంది. అంతగా చేసినా, ఆయన గురించి గొప్పగా పెద్దగా విన్నా వినకపోయినా, ఆయనకు కలిగిన హృదయము, దేవా నీ జాలి నా యందు జాలిపడు దేవా. ఆయన అడగలేదు. మనం అడుగుతున్నాం, ఆయన అడగలేదు. దొంగ అడగలేదు. కానీ దొంగ గ్రహించి, దేవాన్ని రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకొని ఒక్క మాట అనగా దేవుడు చేసిన వాగ్దానము ఆ రోజు జరిగింది. ఈరోజు ఇక్కడ ఒక ప్రశ్న, దొంగ ఏమి చూశాడు యేసయ్యను? ఆయన రాజుగా పిలవడానికి, రాజ్యాన్నిగా చూడడానికి దొంగ ఏమి చూశాడు? చెప్పాలి. దొంగ ఏమి చూశాడు? దొంగ సిలువని చూస్తుంటే ముఖమంతా రక్తంతో ఉంది. యేసయ్య ముఖమంతా ఏమున్నాయి? మొత్తము దెబ్బలే. ఎక్కడ చూసినా రక్తం గారిపోతుంది.
రక్తం గారుతుంది, శరీరం అంతా చీల్చబడిపోయింది. తలపై ఏ బంగారు కిరీటం ఉంది? ఏ కిరీటం ఉంది అమ్మా చెప్పాలి? ఏ కిరీటం ఉంది? ముళ్ళ కిరీటం ఉంది. ఆ ముళ్ళ కిరీటంలో ఆయన అంటున్న మాట, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను. ఆయన అద్భుతాలు చూడకముందు, ఆయన స్వస్థతలు చూడముందు, ఆయన ఆశ్చర్యకార్యాలు చూడకమునుపు, ఆయన ఈయనని కాపాడాలి అనే ఒక అవగాహన ఆలోచన రాకమునిపే ఆయన అన్నమాట, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. ఈరోజు నువ్వు దేని కొరకు వచ్చావు? ఇక్కడికి ఏమి చూడడానికి వచ్చావు? ఈరోజు ఇక్కడ నువ్వు ఒక అద్భుతాలు చూడాలి, లేకపోతే ఒక స్వస్థతలు చూడాలి, ఈరోజు ఒక ఆశ్చర్యకార్యం జరగాలనే దాని కొరకు నువ్వు వస్తే నీ జీవితంలో జరగదు. నువ్వు ఇక్కడికి రావాల్సింది క్రీస్తు ప్రేమని గ్రహించి రావాలి, క్రీస్తు ప్రేమని రుచి చూడడానికి రావాలి. ఈరోజు ఏ దొంగ అయితే ఏ అద్భుతాలు బిఫోర్ ఎనీథింగ్ హీ బిలీవ్డ్ హీ ఈస్ ద లివింగ్ గాడ్. ఆయన జీవం కలిగిన దేవుడు అని ఆయన గ్రహించారు. ఆ జీవం కలిగిన దేవుడు ఈరోజు నీ హృదయాన్ని చూసే దేవుడు. ఇద్దరు దొంగలు ఉన్నారు, ఇద్దరు దొంగల్లో జీవ మరణాలు. ఒక వ్యక్తి ఎటు వెళ్ళాడు? ఒక వ్యక్తి మరణాన్ని, ఇంకొక వ్యక్తి పరదేశీకి వెళ్ళాడు. ఈరోజు ఇక్కడ ఉన్న వారిని నా జీవితాలు ఆలోచించాలి. మనం ఎటు వెళ్ళబోతున్నాం? మనం ఎటు వెళ్ళబోతున్నాం? 7 మాటలు వినేసాం, దొంగ గురించి మనం మాట్లాడుకున్నాం, అన్నీ అయిపోయాయి. కానీ మనం ఎటు వెళుతున్నాం, ఎటు వెళ్ళబోతున్నాం అనేది మన జీవితాలు ఆలోచన. ఈరోజు ఇక్కడ ఉన్న వారు ఒక్కసారి ఆలోచన. నీ హృదయంలో ఏ బాధ ఉన్నా, నీ హృదయంలో ఏ కన్నీరు గార్చే పరిస్థితులు ఉన్నా, నీ మనసు పరదాలు ఎన్నున్నా, నీ భేదాభిప్రాయాలు నీ జీవితాలు ఎన్నున్నా, మనుషులు గ్రహించిన మనుషులు నీ జీవితంలో నీకు ఆ ఆధారాన్ని, లేకపోతే నీ జీవితంలో ఆ బాధని తొలగించే పరిస్థితుల్లో ఉన్నా లేకపోయినా, ఆ జీవం కలిగిన దేవుడు నీ తోడున్నా, నీ కన్నీరు తుడిచే దేవుడు నీ తోడై ఉన్నా. ఈ మాట మీరు అనేక మార్లు విని ఉండొచ్చు. కానీ దొంగ జీవితం మనకు ఒక సాక్ష్యం, ఈ దొంగ జీవితం మనకు ఒక ఉదాహరణ. ఈ దొంగ ఎప్పుడైతే ఒకే ఒక మాట ఆ వాక్యాన్ని విన్నాడో, ఆయన జీవితాన్ని దేవుడు తప్ప చెప్పాడు. సమయం లేకపోయినా, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూడకపోయినా, ఆయన జీవితంలో రక్తం గారుతున్న ఆ యేసయ్యను చూసినప్పుడు, తలపై ముళ్ళ కిరీటం చూసినప్పుడు ఆయన జీవితం ఏమైపోయింది? దేవుడికి. ఈరోజు ఇక్కడ ఉన్నవారు మన జీవితాన్ని ఒక్కసారి ఆలోచిస్తాం. మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? వాక్యం ఏం సెలవిస్తుంది? విశ్వాసములకు కర్త దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూడు. ఎక్కడ చూడాలి? నన్ను చూడొద్దు. నేను ఈరోజు వెళ్ళిపోతాను, నన్ను చూసే అవసరం లేదు. పాటలు పాడినారని, రమేష్ గారిని, మా అన్నయ్య గారిని, వేదికపై ఉన్న వారిని, ఇక్కడ పాటలు పాడి వాయిస్తున్న వ్యక్తులను చూడకండి, దేవుణ్ణి చూడండి. ఆ దొంగ చూసింది యేసయ్య. యేసయ్య అద్భుతాలు, కిరీటాలు, గుర్రంపై వస్తున్నాడు, తెల్ల వస్త్రాలతో వస్తున్నాడు అని నేను చూడలేదు. రక్తం గారుతున్న యేసయ్యని చూశాడు, ముళ్ళ కిరీటంతోనున్న యేసయ్యని చూశాడు. ఆయన దగ్గర సమయం లేదు, ఉన్న సమయాన్ని ఆయన సద్వినియోగం చేసుకున్నాడు. ఆ సమయంలో ఆయన రక్షణ పొందాడు, పరదేశుల యేసయ్యతోని ప్రవేశించాడు. ఈరోజు మీ నా జీవితాలు ఒక్కసారి ఆలోచించి ఒక చిన్ని సాక్ష్యాన్ని చెప్పి నేను ముగిస్తాను. 2022వ సంవత్సరంలో నాకు ఒక కుమారుడు పుట్టాడు. నా రెండో కుమారుడు పుట్టాక కేవలం 11 నెలలే. 11 నెలలు పుట్టేప్పుడు నేను అన్నయ్య గారు కలిసి నెల్లూరు ప్రాంతానికి వెళ్ళాలి. క్రిస్మస్కి నేను అన్నయ్య గారు సంగారెడ్డి ఒక సంఘానికి క్రిస్మస్కి వెళ్ళాలి. అయితే 24వ తారీఖున మేము ఎవరం ఉండట్లేదు, సేవకులుగా ఇంట్లో ఉండట్లేదు అని మేము ఏం చేసామంటే, మా తోబుట్టుల్ని, మా అమ్మగారిని కలవడానికి వెళ్ళాం. అయితే నేను వెళ్ళి అందరినీ కలిసి అన్నయ్య గారి దగ్గరికి, అన్నయ్య వస్తున్నాను, కేక్ తీసుకొని వస్తాను, కలవం కదా క్రిస్మస్కి, మళ్ళీ మరుసటి రోజు కలుస్తాం కదా అని వెళ్తుంటే, నా 11 నెలల కుమారుడు మా అమ్మగారిని కలిసాను, మా అక్కయ్య గారిని కలిసాక మేము బయలుదేరుతుంటే వాడు కడుపు అంతా పట్టుకొని ఏడుస్తున్నాడు. కడుపంతా పట్టుకున్నాడు. ఏడుస్తుంటే తల్లులకు తెలుసు ఎందుకు ఏడుస్తున్నాడంటే, డైపర్లో చీమలు కుడుతున్నాయేమో, డైపర్ ర్యాష్ ఏమని వచ్చిందో అని చెప్పి వెంటనే డైపర్ అవన్నీ తీసాక కూడా వాడు ఇంకా ఏడుస్తుంటే వెంటనే మా ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేశాను. అంకుల్ ఈ విధంగా ఏడుస్తున్నాడు అంటే, అయ్యారు ఒక్కసారి వచ్చేళ్ళండి అని అన్నారు. ఎందుకంటే ఆ రోజు రాత్రి మేము నలుగురం కుటుంబంగా, నా పెద్ద కుమారుడు, నా చిన్న కుమారుడు, నా భార్య, నేను అందరం కలిసి నెల్లూరుకు వెళ్ళాలి. నెల్లూరులో ఒక పెద్ద సంఘంలో ప్రసంగం చేయాలి. ఒక అవకాశంలో మేము వెళ్ళాలి, అందరం కలిసి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుందామని అనుకున్న సమయంలో హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్తే ఆయన కడుపు నొప్పి వస్తుందేమో అయ్యగారు అని చెప్పి చెవులో ఒక మందు వేశారు, నోట్లో ఒక మందు వేశారు, ముక్కులో ఒక మందు వేశారు, అన్నీ వేశారు. అన్నీ వేసినా కూడా వాడు ఏడ్చినట్టే ఉన్నాడు.
ఏడ్చినట్టే ఉన్నాడు. అయితే డాక్టర్ గారు అన్నారు, అయ్యగారు ఒక పని చేద్దాము, ఎందుకైనా మంచిది ఒక స్కానింగ్ తీద్దామని. సరే అంకుల్ లేట్ అయిపోతుంది, 11 o'clock సింహపూరి ట్రైన్ ఉంది, మేము నెల్లూరుకి వెళ్ళాలి అని అన్నప్పుడు సరే స్కానింగ్ దగ్గరికి వెళ్తే స్కానింగ్ అయిపోయింది, రిపోర్ట్ వచ్చింది. ఆ స్కానింగ్ రిపోర్ట్ తీసుకొని డాక్టర్ గారి దగ్గరికి వస్తే డాక్టర్ గారు అన్న మాట, అయ్యగారు మీ కుమారుడు పేగు మడత పెట్టింది, వెంటనే సర్జరీ చేయాలని. 11 నెలల బాబు, పేగు మడతబడింది, వెంటనే సర్జరీ చేయాలని. అప్పటి వరకు నా భార్య ఎంతో ధైర్యంగా ఉంది. ఎప్పుడైతే 11 నెలల పిల్లవాడికి అక్కడ సర్జరీ చేయాలన్నారో తను తట్టుకోలేని బాధ. ఆ సమయంలో నేను యోబు గ్రంథాన్ని ధ్యానిస్తున్నాను టీవీలో. యోబు గ్రంథాన్ని నేను ధ్యానిస్తున్న సమయంలో ఆ సమయంలో దేవుడు నన్ను బలపరిచిన వాక్యం ఏంటిదనగా, నీ విమోచకుడు సజీవ్. ధైర్యంతో నుండి అంకుల్ మీరు ఎలా అంటే అలా అని చెప్పి అన్నయ్య గారికి వెంటనే రిపోర్ట్ పంపించాను. ఆ తర్వాత మా సేవకుడు ఉన్నాడు, తర్వాత యశోదలో మాకు ఒక తెలిసిన డాక్టర్ ఉంటే ఆ అన్నయ్యకి పంపిస్తే, నాన్న కొంచెం సీరియస్గా ఉంది, వెంటనే సర్జరీ చేయకపోతే ప్రమాదం అవుతుంది అని అన్నారు. అయితే వెంటనే ఆ ప్రమాదం అవుతుందంటే ఆ అంకుల్ గవర్నమెంట్ నీలోఫర్ హాస్పిటల్ నుంచి ఆ మందాకని అని ఒక ఆమెని పీడియాట్రిక్ సర్జన్ ని తీసుకొచ్చి ఆమె కూడా రిపోర్ట్ చూసి ఆమె అన్నమాట, అయ్యారు ఇప్పుడు 9 అయిపోయింది కాబట్టి రేపు పొద్దున్న 9:30 10-11 గంటలకు సర్జరీ చేస్తాము. ఆ రాత్రంతా మీరు ఒక పని చేయాలి, ఏంటిదంటే పాలు నీళ్లు ఇవ్వకుండా 11 నెలల బాబుని ఉపవాసం రాత్రి అంతా పెడితే, ఖాళీ అంటే ఎంటీ స్టమక్ లో ఉంటేనే మేము సర్జరీ చేయగలుగుతాం అన్నారు. రాత్రి 9 నుంచి ఉదయకాలం 9 వరకు పాలు నీళ్లు ఇవ్వకుండా పిల్లవాడిని ఉంచగలుగుతామా? అసాధ్యం. రాత్రి అంతా ఏడుస్తూనే ఉన్నాడు, రాత్రి అంతా ఏడ్చిన వాడు ఏడుస్తూనే ఉన్నాడు. నీళ్లు కావాలని పాలు కావాలని ఏడుస్తుంటే మేము కూర్చొని ఉండి వాడిని ఏదో ఒకటి చేసి ఆపుతూ ఉన్నప్పుడు నేను నా భార్య కలిసి ఒకే ప్రార్థన, తండ్రి నీ చిత్తమైతే ఈ సర్జరీ లేకుండా స్వస్థపరచు, లేదంటే నీ చిత్తమైతే సర్జరీ కూడా మేము సిద్ధమని చెప్పి నేను నా భార్య హాస్పిటల్లో మోకాళ్ళు ఉండి ప్రార్థన చేశాను. ఉదయకాలం వచ్చింది క్రిస్మస్. ఉదయకాలంలో క్రిస్మస్ నా బదులుగా అన్నయ్య గారిని అడిగితే, అన్న మీరు నెల్లూరుకి వెళ్ళండి, ఎప్పుడో ప్రామిస్ చేశాము మీరు వెళ్ళండి అంటే అన్నయ్య గారు ఎంతో పెద్ద మనసుతో ఒప్పుకొని అన్నయ్య గారు నెల్లూరుకి వెళ్ళారు. నెక్స్ట్ డే క్రిస్మస్ కరెక్ట్ 9 గంటలకి మేము హాస్పిటల్కి వెళ్ళాం. కరెక్ట్ 9 గంటలకి మేము హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ కొరకు నిలబడితే మా నెంబరు 12:30 వచ్చింది. 12:30కి మా నెంబర్ వస్తే కూర్చొని ఉన్నాం, ఆ స్కానింగ్ చేస్తుంది. నా భార్య కాళ్ళు పట్టుకుంది, నేను చేతులు పట్టుకున్నాను. వాడు ఏడుస్తూ గిలగిలా కొట్టేసుకుంటూ ఉన్నాడు, ఏడుస్తూ. సరే ఏడుస్తూ ఉన్నాడు అని చెప్పి సరే అని ఆమె స్కాన్ చేస్తూ ఉంది. ఏదో లిక్విడ్ వేసింది, స్కాన్ చేస్తుంది. మళ్ళీ లిక్విడ్ వేసి స్కాన్ చేసి పెద్ద గన్ను చిన్న గన్ను తీసుకొని స్కాన్ చేస్తుంటే ఆమె అడిగింది, ఏమైంది మీ బాబుకి అని అంటే, అమ్మ ఇలా నిన్న 7:30కి స్కానింగ్ చేసాము, పేగు మడతబడింది అంటే చూపెట్టండి అని అంటే నా భార్య వెంటనే ఫోన్ తీసి చూపెట్టింది. ఇలా ఓహో నిన్ననే జరిగింది, రాత్రే జరిగింది అని చెప్పి మళ్ళీ స్కాన్ చేసి తనన్న మాట, అయ్యగారు మీరు ఎందుకు వచ్చారో నాకు తెలియదు కానీ మీ కుమారుడు పేగు ఏం మడతబడలేదు, ఏం కాలేదు, మీరు ఇంటికి వెళ్ళండి. దేవుని నామానికి మహిమ కలుగును. ప్రతి వ్యక్తి జీవితంలో కష్టాలు వస్తాయి. నా జీవితాల్లో చేయవలసింది ప్రార్థన. ఆ దొంగ చేసింది కూడా ప్రార్థనే. దేవా నీ రాజ్యంలో నన్ను, ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. కొన్ని మార్లు ఆలస్యం అవ్వచ్చు, కొన్ని మార్లు వెంటనే ఆలకించవచ్చు, కొన్ని మార్లు నువ్వు చేసే ప్రార్థన సమయం తప్పై ఉండొచ్చు, నువ్వు చేసే ప్రార్థనే తప్పై ఉండొచ్చు. కానీ దేవుడు నీ వాక్యాన్ని వినే దేవుడు, నీ ప్రార్థనని వినే దేవుడు. ఆ దేవుడు ఆ రోజు మా ప్రార్థన విన్నాడు. ఈ రోజు వరకు సర్జరీ లేకుండా నా కుమారుడు కాపాడబడ్డాడు. ఈ రోజు నేను చెప్పే మాట, నీ ప్రార్థనలు నీ మాటలలో శక్తి. నువ్వు దేని కొరకైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, పట్టుదలతో నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీ ప్రార్థనను ఆలకిస్తాడు. నువ్వు ఎన్నడూ కూడా పట్టుదలను వదలకు, ఎన్నడూ కూడా సమయం దాటిపోతుందని నువ్వు ఎప్పుడు కూడా ఆలోచించకు. ఉన్న సమయంలోనే బహుబలంగా నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఒక్కసారి ఆలోచించండి, నోవా గారు ఓడను కట్టారు. ఆ ఓడలో అన్ని జంతువులు వెళ్తున్నాయి. ఎలాయా? అన్ని జంతువులు వెళ్తున్నాయా? అన్ని జంతువులు. ఎంతమంది ఉన్నారు ఆ కాలంలో? ఎంతమంది ఉన్నారు? 8 మంది. అన్ని జంతువులు వెళ్తున్నాయి. ఒక్కసారి ఆలోచించండి, నత్త ఎలా వెళ్ళి ఉండొచ్చు? నత్త పట్టుదలతోని ఆ ఓడ వైపు నడిపిపో. ఈరోజు నత్తను మనం చూస్తున్నాం కదా. పెళ్లిలో ఏదైనా పనులు జరిగి మెల్లగా జరుగుతుంటే ఏమంటారు? అమ్మలు చెప్పండి, ఏమంటారు? అమ్మా
నత్తలాగే చేస్తున్నామే అని ఉట్టిగా రాలేదు సామెత కదా. కానీ ఈరోజు ఆ నత్తను మనం చూడగలుగుతున్నాం అంటే ఆ రోజు ఆ నత్త కలిగిన పట్టుదల. ఈరోజు మీరే పరిస్థితుల్లో దేవుడి నుంచి దూరం అయిపోయినా, పాపంలో మీరు జీవిస్తున్నా, వ్యసనాలకు అలవాటు అయిపోయినా, లోకంలో మీరు జీవించే పరిస్థితులు ఉన్నా, మీ కుమారుడుగా, మీ తోబుట్టుగా, మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా నేను విజ్ఞాపన చేసేది, దొంగ ప్రార్థనను దేవుడు ఆలకించిన దేవుడు, నీ కొరకు నా కొరకు రక్తాన్ని త్యాగం చేసిన దేవుడు నీ ప్రార్థనను వినడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సమయాన్ని సద్వినియోగం చేయి. ఏ అద్భుతాలు మన జీవితాల్లో అవసరం లేదు, ఏ స్వస్థతలు మన జీవితాల్లో అవసరం లేదు. నువ్వు దేవుణ్ణి నీ సొంత రక్షకునిగా అంగీకరించు, నీ జీవితానికి నువ్వు యజమానిగా చేసి చూడు. నీ జీవితాల్లో దేవుడు స్వస్థతలు చేయును గాక. ఆ కార్యం జరగాలంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ముందుకు రావడానికి ప్రాముఖ్యమైన కారణము మా బుక్స్ పరిచర్య గురించి మీకు తెలియజేయాలి. ఈ పక్కన చూస్తే ఇది మా మంత్లీ మ్యాగజైన్ పరిచర్య. అనేక మంది ఆత్మీయంగా అనేక సందేశాలు వారు రాస్తున్నారు. అనేక మంది మాకు తెలియజేసేది ఈ మ్యాగజైన్ పరిచర్య ద్వారా మేము ఎంతో బలపడుతున్నాం. ఎంత ఖరీదైన మ్యాగజైన్ పరిచర్య ఆగకూడదు. అనేక మంది పెద్దవారు చదివి, పాస్టర్లు చదివి వారి సేవా పరిచర్య ఇది ఉపయోగపడుతుందన్న ఒక ఉద్దేశంతో ఈ మ్యాగజైన్ పరిచర్య ఇంకా బలంగా కొనసాగిస్తున్నాం. ప్రతి నెల వచ్చే మ్యాగజైన్లో అనేక మంది ఆత్మీయ సందేశాలు వారు ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రతి మాసం ఏవైతే మనకు అర్థం కావో, లేకపోతే ఏవైతే మనకు ప్రశ్నార్థకంగా ఉన్న అంశాలపై సంపాదకీయం అనేక మంది సేవకులు రాస్తూ ఉన్నారు. ఈ మ్యాగజైన్ని మీరు తెప్పించుకోండి. ఈ బుక్ అనగా లోతిదా లోతలా అని చెప్పి చాలా మంది ఈరోజు క్రైస్తవుల్ని విమర్శిస్తున్నారు. దానికి మీరు ఇవ్వవలసిన జవాబు, జ్ఞానం సంపాదించి ఇవ్వవలసిన జవాబు ఈ ఆదికాండ ధ్యానాలు. నాన్నగారు వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు చేసి ఈ ఆదికాండంని టీవీలో, రేడియోలో బోధించారు. ఇప్పుడు బుక్ రూపంలో మేము యేసు అనుచరుల పరిచర్యగా ముందుకు తీసుకొని వచ్చాం. తర్వాత చివరి దినాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి, బోధించాలి, ప్రజల్ని సిద్ధపరచాలి. కాబట్టి ఈ బుక్ మీరు చూస్తే ప్రకటన గ్రంథ ధ్యానాలు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలని బుక్ రూపంలో కూడా తీసుకొని రావడం జరిగింది. కాబట్టి మ్యాగజైన్, ఆదికాండ ధ్యానాలు, ప్రకటన గ్రంథ ధ్యానాలు కావాల్సిన వారు ఈ కిందున్న ఫోన్ నెంబర్స్కి మీరు మాకు ఫోన్ చేయండి. మీకు దాన్ని అందింపజేస్తాం. దాని ఖరీదు మీకు తెలియజేస్తాం. మీకు ప్రతి నెల మ్యాగజైన్ వచ్చేటట్టు, కావలసిన బుక్స్ మీకు వచ్చేటట్టు మేము మీకు పంపించడం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రోత్సహింపబడండి. ఇతరులకి బహుమానంగా కూడా ఈ పుస్తకాలు మీరు ఇవ్వచ్చు. అనేకులు క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు మనం సిద్ధపరుస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.